పాకిస్తాన్, టెర్రరిజం ఈ రెండు పదాల మధ్య పర్ఫెక్ట్ రైమింగ్ లేకపోయినా వాటి మధ్య ఉన్న బంధం ఫెవికాల్ కంటే స్ట్రాంగ్ది. అనాదిగా ఉగ్రవాదం అనే మొక్కను నాటి జాగ్రత్తగా పెంచి పోషించిన పాకిస్తాన్ చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడి ఎక్కడ జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లోనే కనిపిస్తాయి. లేటెస్ట్గా పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పెహల్గాం కుట్రలో కూడా ఇప్పుడు పాక్ టెర్రర్ లింక్స్ బయటపడ్డాయి. ఉగ్రదాడి ఏ దేశంలో అయినా మూలాలు పాక్లోనే. కశ్మీర్ ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్. తెర వెనుక మంత్రాంగం నడిపిన పాక్ ఆర్మీ. ఉగ్రవాదుల్లో ఒకరు పాక్ ఆర్మీ స్పెషల్ ఫోర్స్ కమాండో. మరోసారి బట్టబయలైన పాక్ ఆర్మీ ఉగ్రవాదం మధ్య బంధం. పెహల్గాం ఉగ్రదాడి ఇంకా దేశ ప్రజల కళ్ల ముందే కదలాడుతోంది. ఈ మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదుల జాడ ఇప్పటికీ దొరకలేదు. వారి ఆచూకీ గురించి వేట కొనసాగుతోంది. ఇంతలోనే ఈ ఉగ్రవాదులకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఉగ్రవాదుల్లో ఒకరైన షహీం మూసా పాక్ ఆర్మీ స్పెషల్ ఫోర్స్ కమాండో అనే విషయం తెరపైకొచ్చింది. కోవర్ట్ ఆపరేషన్స్, హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్, నావిగేషన్ లో నైపుణ్యం, శత్రు భూభాగాల్లో భద్రతా దళాలకు చిక్కకుండా తప్పించుకోవటం, ఇలాంటి విషయాల్లో ఫుల్ ట్రైనింగ్ తీసుకున్న ఈ కమాండో ఇప్పుడు ఉగ్రదాడులు చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ దాడుల వెనక ఎవరున్నారనేది, పాక్ ఆర్మీకి ఉగ్రవాద సంస్థలకు మధ్య సంబంధాలు ఎలాంటివి అనేది. ఇన్ని జరుగుతున్నా కూడా పాక్ శుద్ధపూస మాటలు మాత్రం ఆగటం లేదు. మాకు నిష్పాక్షిక దర్యాప్తు కావాలి, భారత్ ఆరోపణలు చేస్తోంది అంటూ పాతపాటి పాడుతోంది. కశ్మీర్ ఉగ్రదాడికి స్కెచ్ వేసింది లష్కరే తోయిబా అయినా దాన్ని వేయించింది పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది కూడా ఆ సంస్థే. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మూసాని. కేవలం దేశం కోసం పనిచేయాల్సిన ఓ సైనికుడు ఇప్పుడు ఉగ్రవాద సంస్థల తొత్తుగా మారాడంటే ఆ దేశ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగే పని కాదు. పెహల్గాం ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ కమాండ్ హషీం మూసా, 26/11 ఉగ్రదాడుల్లో పాక్ ఆర్మీలో డాక్టర్ గా పనిచేసిన తెహవుర్ రాణా, పాక్ ఆర్మీ ఆఫీసర్ సాజిద్ మీర్, పాక్ ఐఎస్ఐలో పనిచేసిన మేజర్ ఇక్బాల్, మేజర్ అబ్దుల్ రెహమాన్ పాషా, ఇలా అనేక ఉగ్రదాడుల్లో పాల్గొన్న పాక్ ఆర్మీ అధికారుల లిస్టు చాంతాడంత ఉంది. పెహల్గాం మారణ హోమం మాత్రమే కాదు, కాబుల్ టు కశ్మీర్, టెహరాన్ టు లండన్, ఇలా ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని లింక్లు, మూలాలు తేలేది పాకిస్తాన్లోనే అనేది చరిత్ర చెప్తోన్న వాస్తవం. ఈ విషయాన్ని భారత్ మాత్రమే కాదు ఇతర దేశాలు కూడా చెప్తున్నాయి. కొన్నిసార్లు ఆ దేశ నేతలు కూడా ఓపెన్ గానే అంగీకరించారు. 2008 ముంబై ఉగ్రదాడుల వెనుక లష్కరే తోయిబాతో పాటు పాక్ ఉందని 2018లో చూచాయిగా చెప్పారు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని జనరల్ పర్వేజ్ ముషారఫ్ నేరుగానే అంగీకరించారు. కశ్మీర్ విషయంలో భారత్ను చర్చలకు ఒప్పించాలంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఒక్కటే మార్గమని ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చారు. ఇది వ్యూహాత్మక ఎత్తుగడ అని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు ముషారఫ్. ఇక లేటెస్ట్ గా పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ప్రకటించారు. అమెరికా కోసం దశాబ్దాలుగా చెత్త పనులు చేశామంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. పాక్ మంత్రి బిలావల్ భుట్టో కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
మొదట తాలిబన్లు హక్కానీ నెట్వర్క్ కు సపోర్ట్ చేసింది పాకిస్తాన్ అనేది బహిరంగ రహస్యం. 2008లో ఇండియన్ ఎంబసీ, 2011లో అమెరికా ఎంబసీలపై బాంబు దాడుల వెనుక పాక్ ఉందని తేలింది. మాస్కో కన్సర్ట్ హాల్ దాడి వెనుక పాకిస్తాన్ ఉగ్ర నెట్వర్క్లు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ దాడులకు కావాల్సిన ఐడియాలజికల్, లాజిస్టిక్ సపోర్ట్ అందించాయి పాక్ కేంద్రంగా నడిచే ఉగ్ర సంస్థలు. అంతేకాదు ఇరాన్లో సున్నీ ఉగ్రవాద గ్రూప్ జైషుల్ అద్లుకు ఆశ్రయం కల్పించింది పాకిస్తాన్. ఎన్నోసార్లు ఈ విషయంపై హెచ్చరించినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ 2024 జనవరిలో పాకిస్తాన్లో ఉన్న ఈ ఉగ్ర క్యాంపులపై డ్రోన్ దాడులు కూడా చేసింది. కాలంలో ఇంకాస్త ముందుకెళితే 2005లో లండన్ పేలుళ్ల దర్యాప్తులో కూడా ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకున్నది పాకిస్తాన్లోనే అని తేలింది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న సమయంలోనే దాడి చేసి హతమార్చింది అమెరికన్ ఆర్మీ. ఇది పాకిస్తాన్ పాపాల చరిత్ర. కానీ ఇంతటితో ఆగలేదు, ఆపలేము కూడా. ఉగ్రవాదంపై చిలక పలుకులు పలుకుతోన్న పాకిస్తాన్లోని పంజాబ్, ఖైబర్ పఖ్తూన్, వజీరిస్తాన్, పీఓకేలో అనేక ఉగ్రవాద క్యాంపులు ఇప్పటికీ యాక్టివ్ గానే ఉన్నాయి. ఇక నవతరం ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేది పాక్ ఆర్మీకి చెందిన మాజీ అధికారులే అనేది బహిరంగ సత్యం. అసలు ఉగ్రవాదం పాకిస్తాన్లో ఎప్పుడు ఊపిరిపోసుకుంది? దానికి పాక్ ప్రభుత్వాలు, ఆ దేశ ఆర్మీ, అక్కడి నిఘా సంస్థ ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకు చేసింది? అసలు పాకిస్తాన్లో ఎన్ని ఉగ్ర సంస్థలున్నాయి? అక్కడ ఉగ్రవాదులకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇంత జరుగుతున్నా పాక్ ప్రభుత్వం అసలు అటుపక్కకు కూడా ఎందుకు చూడటం లేదు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మా రిపోర్ట్. ఉగ్ర సంస్థలకు కేర్ ఆఫ్ గా పాకిస్తాన్. ఇప్పటికే వందల సంఖ్యలో ట్రైనింగ్ క్యాంపులు, ఉగ్రవాదుల ట్రైనింగ్ కోసం పాక్ ఆర్మీ లాజిస్టిక్ సపోర్ట్. ఒకప్పుడు ఓపెన్ గా, ఇప్పుడు కనబడకుండా సాయం. పాక్ గతిని మార్చేసిన 9/11 అటాక్స్. పాకిస్తాన్ కు ఉగ్రవాదానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ దళాలను తరిమే ప్రాసెస్ లో మొదలైన ఉగ్రవాదుల ట్రైనింగ్ ఇప్పటి వరకు కొనసాగుతోంది. అప్పటికీ ఇప్పటికీ కారణాలు మారినా, కాలం మారినా ఉగ్ర సంస్థలకు ఆశ్రయం మారలేదు. అక్కడ ట్రైనింగ్ ఆగలేదు. అల్ ఖైదా, తాలిబాన్, జమాతే ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తోయిబా, జైషే మెహ్మద్, సిపాయిల్ సల్బా, లష్కర్ ఇ జాంగ్వీ, హర్కత్ ఉల్ ముజాహిదీన్, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ ఇవన్నీ కూడా పాక్ కేంద్రంగా పుట్టి ఇప్పటికీ కొనసాగుతున్న ఉగ్ర సంస్థలు. ప్రపంచంలో ఏ మూలన ఉగ్రదాడి జరిగినా ఇందులోని ఏదో ఒక సంస్థతో ముడిపడి ఉంటుంది. అది పాకిస్తాన్ చరిత్ర. ఈ క్యాంపులో ఉగ్రవాదులను తయారు చేసేందుకు పకడ్బందీగా ఓ ప్రొఫార్మా ఉంటుంది. పాక్ ఐఎస్ఐ డైరెక్షన్ లో ఈ ఉగ్రవాద క్యాంపులను కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. దీనికి పాక్ ఆర్మీ ఇవ్వాల్సిన సహకారం అందిస్తోంది. ఇక్కడికి నార్మల్ గా వచ్చే యువకులను పూర్తి ఉగ్రవాదిగా తయారు చేసి బయటకు పంపుతున్నారు. ఈ క్యాంపుల్లో
పాకిస్తాన్ లో మొత్తం 6 స్టేజ్ల్లో ట్రైనింగ్ ఇస్తున్నాయి ఉగ్ర సంస్థలు. ఫస్ట్ స్టేజ్ తాసిస్. ఇది ఇంట్రొడక్షన్ పీరియడ్. ఇందులో మతానికి సంబంధించిన విషయాలు చెప్తారు. ఇది 1 నెల రోజుల పాటు ఉంటుంది. సెకండ్ స్టేజ్ అల్-రాద్. ఇది 3 నెలల పాటు ఉంటుంది. ఇందులో మిలిటరీ ట్రైనింగ్ కు సంబంధించిన ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. ఇందులో ఉగ్రవాదికి కావాల్సిన మెంటల్, ఫిజికల్ హెల్త్ కు సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది. థర్డ్ స్టేజ్ లో 6 నెలల పాటు గెరిల్లా ట్రైనింగ్ ఇస్తారు. ఇది పూర్తి చేసిన వారికి ముజాహిదీన్ హోదా దక్కుతుంది. ఇక ఫోర్త్ స్టేజ్ లో దోష్కా, జన్లా ట్రైనింగ్ కు వెళతారు ఉగ్రవాదులు. ఇక్కడే వీరికి ఆయుధాలను ఉపయోగించడంపై శిక్షణ ఇస్తారు. దోష్కాలో లైట్ వెపన్స్ ఉపయోగించడంపై ట్రైనింగ్ ఉంటుంది. ఇక జన్లా అనేది 9 నెలల ట్రైనింగ్. ఇక్కడే ఉగ్రవాదులకు ఆటోమేటిక్ రైఫిల్స్, ఎక్స్ప్లోసివ్ పై ట్రైనింగ్ ఇస్తారు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ ఉగ్ర సంస్థలకు మాత్రమే ఈ ట్రైనింగ్ ఇచ్చే సామర్థ్యం ఉంది. ఇతర గ్రూపులు వీటి సాయంతో వారి సొంత ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇప్పిస్తాయి. ఇక చివరి 2 స్టేజ్లు మాత్రమే ఉగ్ర గ్రూప్ల పెద్దల పర్మిషన్ ఉంటేనే ట్రైనింగ్ ఇస్తారు. దోమేలా, జక్రాజక్ ఇవి రాకెట్ లాంచర్లు, యుద్ధ ట్యాంకులకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. 18 నెలల పాటు సాధారణంగా ఒక ఉగ్రవాదికి ట్రైనింగ్ ఇస్తాయి ఉగ్ర సంస్థలు. ఇలా అనేక విధాలుగా ట్రైనింగ్ ఇచ్చిన తరువాత వారిని ఎక్కడికి పంపాలి, ఎక్కడ దాడులు చేయాలి, ఎక్కడ తమ ఐడెంటిటీ బయటపడకుండా ఉండాలి అనేది చెప్పి ఇక ప్రపంచం పైకి వదులుతారు. సౌత్ ఏషియా రీజియన్ లో మొత్తం 200 మిలిటెంట్ గ్రూపులుంటే ఇందులో ప్రధానమైన 50 గ్రూపులు ఒక్క పాకిస్తాన్ లోనే ఉన్నాయి. భారత్ కు వ్యతిరేకంగా పనిచేసేవి కొన్ని, తాలిబాన్ లోని ఓ వర్గానికి వ్యతిరేకంగా పనిచేసేవి కొన్ని, షియా గ్రూపులకు వ్యతిరేకంగా పనిచేసేవి ఇంకొన్ని, పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవి మరికొన్ని, ఇక మరికొన్నైతే ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ పాకిస్తాన్ ఏర్పాటు చేయాలనివి. ఇలా రకరకాల లక్ష్యాలతో పనిచేస్తున్నాయి పాక్ బేస్డ్ గా పనిచేసే ఉగ్రవాద సంస్థలు. ఈ క్యాంపులు మారుమూల ప్రాంతాల్లోనే ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. ఇక పాక్ నిఘా సంస్థలు వీటిని గుర్తించడం అసలు పెద్ద పనే కాదు. కానీ వీటిని ఆపేవారుండరు. ఆపకపోగా వారికి కావాల్సిన ఆయుధాలు, నిధులు తెర వెనుక నుంచి సమకూర్చేది ఎవరు? వీటిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. మన దేశంలో కారణం ఏదైనా ఆయుధాలు పట్టుకోవటమనే నేరమని భావించి మావోయిస్టులు అనే వారిని లేకుండా ఏరివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోరాటం ఏదైనా అది ప్రజాస్వామికంగా ఉండాలన్నది భారత్ అభిమతం. కానీ పొరుగు దేశం పాకిస్తాన్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. అంతా ఓపెన్ గా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఓవైపు పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నా ఇవి మాత్రం యథేచ్ఛగా నడుస్తున్నాయంటేనే అర్థం పాక్ కు చెందిన ఓ బలమైన శక్తి వీటి వెనకుందని. అది పాక్ ఐఎస్ఐ అని. అందుకే ఈ ఉగ్ర గ్రూపులు ఇతర దేశాల్లో జరుగుతున్న దాడులు మాత్రమే కాదు, సొంత దేశంపై దాడులు జరిగినా ప్రజల ప్రాణాలు తీస్తున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు అర్థమైందా? అది పాకిస్తాన్ కాదు, పాపిస్తాన్. అందుకే ఉగ్రవాదం అనే దానిని ప్రపంచం పైకి, ముఖ్యంగా భారత్ పైకి ఉసిగొల్పి మారణహోమం సృష్టిస్తూ ఇప్పుడు తమకేం తెలియనట్టు కవరింగిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.